పాస్టర్ సిహెచ్ ఇజ్రాయెల్ మా యొక్క గ్రామము భీమ్గల్ 10వ వార్డులో మాకు చర్చి ఉంది. మరి అలాంటి చర్చిని తొలగించాలని, అక్రమ గోడను కూల్చివేయాలని కొందరు గడిచినటువంటి ప్రజావాణిలో కలెక్టర్ గారి వద్దకు వచ్చి ఫిర్యాదు చేయడం జరిగింది. మరి దానిని ఖండించడానికి గాను ఈ దినం నేను మరియు మా యొక్క చర్చి సభ్యులు, అలాగే తెలంగాణ పాస్టరేట్ సభ్యులు అందరం కలిసి కలెక్టర్ గారిని కలవడం జరిగింది. మరి గడిచినటువంటి వారంలో నాపై అసత్య ప్రచారం చేయడానికి వచ్చినటువంటి వారిలో ప్రధానంగా 3 వ్యక్తులు ఉన్నారు. మరి తుమ్మ రవీందర్ విలేకరుగా పనిచేస్తున్నాడు, అలాగే బాగేష్ విలేకరుగా పనిచేస్తున్నాడు, అలాగే పరస నవీన్ కోఆప్షన్ నెంబర్గా పనిచేస్తున్నాడు. వారు నన్ను 5 లక్షల రూపాయలు డిమాండ్ చేయడం జరిగింది. దానిని నిరాకరించినందుకు గాను నీ యొక్క చర్చి ఇక్కడ ఎలాగ నడిపిస్తావో చూస్తామని మరికొంతమందిని రెచ్చగొట్టి కూడగలుపుకొని వారందరినీ తీసుకొని ఇక్కడికి రావడం జరిగింది. మరి మా దగ్గర చర్చికి సంబంధించినటువంటి ప్రతి విధమైన డాక్యుమెంట్స్ ఉన్నాయి. అది మా పూర్వీకుల నుండి వచ్చినటువంటి పట్టా భూమి, అందులో నుంచి చర్చికి మేము డొనేట్ చేయబడిన స్థలము, అలాగే చర్చికి సంబంధించినటువంటి ప్లాను, పర్మిషను, అలాగే గత ప్రభుత్వములో చర్చికి 10 లక్షల గ్రాంట్ కూడా వచ్చినటువంటి డాక్యుమెంట్సు, మరి అలాగే కలెక్టర్ గారి హయాములో కలెక్టర్ గారి నుంచి పొందినటువంటి ఆమోద పత్రము, ఇవన్నీ కూడా ఉండగా మరి అసత్య ప్రచారాన్ని చేయడానికి వచ్చినటువంటి వారిపై మరి మేము స్పందించి ఈరోజు రావడం జరిగింది. మరి అంతేకాకుండా వారు అక్కడ అనేక విధాలుగా మాకు ఇబ్బంది కలుగజేస్తున్నారు. వారి మూలంగా నాకును నా కుటుంబానికి ప్రాణాపాయం అనేది ఉంది అని తెలియజేస్తున్నాను. మరి దీని విషయంలో మేము ఈ సమయం పోలీస్ కమిషనరేట్ను కూడా కలవడానికి వెళ్తున్నాం. మరి ఈ విధంగా చేస్తున్న వారిపై తగు చర్యలు తీసుకోగలరని మనవి చేస్తున్నాను.